హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మహేశ్వరి కలెక్షన్స్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దేనికంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ రావడం ద్వారా మీరు వీడియోలు అంటే కలెక్షన్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఈ వీడియోలో చూపిస్తానండి. శ్రావణ మాసం కోసం అయితే మంచి కలెక్షన్స్ అయితే వచ్చినవి. నేను చాలా ఐటమ్స్ సెలెక్ట్ చేసి అయితే మంచి కలెక్షన్స్ అయితే తెప్పించాను. ఈసారి మాత్రం ఆషాఢ మాసానికి మించిన కలెక్షన్స్ అయితే ఈసారి ఉంటాయండి మన ఛానల్లో మాత్రం. శ్రావణ మాసానికి మాత్రం చాలా కష్టపడి మంచి కలెక్షన్స్ అయితే సెలెక్ట్ చేసి మేకింగ్ చేయించేసి తెప్పించాను. మీకు కూడా నచ్చుతాయి అని అనుకుంటున్నాను. సో అందరూ అయితే వీడియోని అయితే లాస్ట్ దాకా చూసేయండి. మీకున్న డౌట్స్ అన్నీ కూడా నేను క్లియర్ చేస్తాను. అండ్ ఆర్డర్ బుకింగ్ ప్రాసెస్ ఇవన్నీ డీటెయిల్స్ అన్నది కూడా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ వీడియోని అయితే లాస్ట్ దాకా అయితే మిస్ కాకుండా చూసేయండి. అండ్ ఫస్ట్గా ఆర్డర్ బుక్ చేసుకోవడం వచ్చేసరికి ఎలా అంటే, మీరు ఫస్ట్ వీడియోని పూర్తిగా చూడడం అయిపోయినాక మీకు ఏదైతే నచ్చిందో దాన్ని స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నచ్చితే దీని స్క్రీన్ షాట్ తీసుకొని మీకు ఆల్రెడీ వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి మీకు స్క్రీన్ మీద కనపడుతుంది కదా అండి, మీకు రైట్ సైడ్ కనపడుతుంది కదా పైన. నేను ఎప్పుడు ప్రతి వీడియో కూడా మెన్షన్ చేస్తాను ఫోన్ నెంబర్ వచ్చేసరికి. ఆ నెంబర్కి అయితే సెండ్ చేయండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి 9182150049. నేను మళ్ళీ చెప్తున్నానండి, మీరు కాల్స్ చేసినా కూడా కాల్స్ అయితే అటెండ్ చేయమండి. మాకు డైలీ 200 to 300 కాల్స్ అయితే వస్తూనే ఉంటవి. అందరివి పిక్ చేసి మాట్లాడే అలాంటే చాలా టైం పడుతుందండి. సో అందుకని మీకు ఏమి డౌట్స్ ఉన్నా కూడా వాట్సాప్లో అడగండి. మీ డౌట్స్ అన్నీ కూడా మా వాళ్ళైతే మేమైతే క్లియర్ చేస్తాము. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మేమైతే క్లియర్ చేస్తాము. మీకు ఇంగ్లీష్ టైపింగ్ రాకపోయినా పర్లేదండి, తెలుగులో మెసేజ్ పెట్టండి. మేము కూడా మీకు తెలుగులో అయితే రిప్లై ఇస్తాము, పర్లేదు. అంటే కొంతమందికి ఇంగ్లీష్ రాదండి అని అడుగుతున్నారు కదా, అందుకని చెప్తున్నాను. మీరు నార్మల్గా తెలుగులో మెసేజ్ పెట్టండి, లేకపోతే వాయిస్ మెసేజ్ పెట్టండి. ఎలా పెట్టినా కూడా మీకైతే రిప్లై అయితే వచ్చేస్తుంది. సో దానికి స్క్రీన్ షాట్ అయితే పెట్టండి. స్టాక్ ఉందో లేదైతే ఒకసారి మీకు చెక్ చేసుకొని మీకైతే ఇన్ఫామ్ చేస్తామండి. స్టాక్ ఉంది అన్నాక మీరైతే పేమెంట్ చేసి అయితే ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ లేదండి, ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రమే ఆర్డర్ అనేది బుక్ చేసుకోవాలి. అండ్ మీకు ఎటువంటి డెలివరీ ఛార్జెస్ కూడా పడవండి. దేనికంటే మనం ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడున్నా కూడా మీకు ఎటువంటి డెలివరీ ఛార్జెస్ తీసుకోకుండా ఫ్రీగా హోమ్ డెలివరీ సర్వీస్ అయితే మీకైతే ఇస్తున్నాము. సో ఇంతలాగా మీకు ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం కాబట్టి మరి మన వీడియోకి అయితే లైక్ చేయాలి కదా, లైక్ చేసేసేయండి. సో మీకు ఎటువంటి డెలివరీ ఛార్జెస్ అయినా పడవు కాబట్టి మీకు అమౌంట్ ఎంతైతే స్క్రీన్ మీద చూపిస్తున్నామో అంతే అమౌంట్ మీరు పే చేయాల్సిన అమౌంట్ కూడా. వన్స్ పేమెంట్ చేసి మీరు స్క్రీన్ షాట్ అండ్ అడ్రస్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకుంటాము. అండ్ మెటీరియల్ క్వాలిటీ ఏంటి అని అడుగుతున్నారు కదా అండి. జ్యువెలరీ క్వాలిటీ వచ్చేసరికి ప్రీమియం 1 గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్ అండి. మీకు ఇవన్నీ కూడా 1 గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్లోనే వస్తాయి, అంటే గోల్డ్ ఫినిషింగ్లో వస్తాయి. మీకు మ్యాట్ ఫినిషింగ్ అనేవి మన దగ్గర చాలా రేర్గా దొరుకుతాయి అండి. కొన్నిటికి మాత్రమే మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది. ఒకవేళ మ్యాట్ ఫినిషింగ్ వచ్చినా కూడా మీకు ప్రీమియం మ్యాట్ ఉంటుందండి. ప్రీమియం మ్యాట్ అంటే ఇవన్నీ ప్రీమియం అంటే ఏంటంటే మీరు ఎన్నిసార్లు వేసుకున్నా కూడా కలర్ అనేది పోకుండా ఉంటుంది. వాటికి ఫినిషింగ్ అనేది, ఆ షైనింగ్ అనేది అంతే ఉంటుంది. దాటిని ప్రీమియం క్వాలిటీ అని అంటారు. మనం నార్మల్గా మన చిన్న ఫ్యాన్సీ షాప్స్లో కొంటాం కదా అండి జ్యువెలరీ, వాడు ఏంటంటే 2-3 టైమ్స్ వేసుకున్నలోనే కలర్ అనేది పోతూ ఉంటాయి. అలా కాదు, మీరు మంచిగా ఇవైతే స్టోర్ చేసుకుంటా అంటే మంచిగా కవర్స్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకున్నారనుకోండి, మీకు జీవితాంతం కూడా అదే కలర్ ఉంటుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమందికి గోల్డ్ జ్యువెలరీ కాకుండా ఇలాగ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అలాంటివి సెట్ అవ్వండి. చాలామందికి వాళ్ళకి ర్యాషెస్ అనేది అలా వస్తాయి కదా. మీకు అలా ర్యాషెస్ రాకుండా ఉండాలి అంటే జ్యువెలరీకి బ్యాక్ సైడ్ మీరు ఇప్పుడు ఏ జ్యువెలరీ బుక్ చేసుకున్నా కూడా మన దగ్గరే కాదండి, ఏ ఛానల్లో ఎక్కడ తీసుకున్నా కూడా జ్యువెలరీకి బ్యాక్ సైడ్ మీరు నెయిల్ షైనర్ ఉంటుంది కదా అండి. ఆల్రెడీ అందరికీ ఐడియా ఉంటుంది. నెయిల్ షైనర్ మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా. నెయిల్ షైనర్ మ్యాక్సిమం 15-20 రూపీస్లో వచ్చేస్తుంది అండి. అది ఎక్కువ కాస్ట్ కూడా కాదు. ఒకసారి తీసుకుంటే మీరు విడిగా వాడుకోవచ్చు, చాలా వస్తుంది కాబట్టి 20 రూపీస్లో వచ్చేస్తుంది. అది తీసేసుకొని జ్యువెలరీకి బ్యాక్ సైడ్ కోటింగ్ వేసుకున్నారనుకోండి, 2 times కోట్ వేయండి అండి. అంటే 1 time వేసిన కాసేపు ఆరిపోయినాక ఇంకొకసారి వేయండి. అలా 2 times కోట్ ఫ్రంట్ సైడ్ కాదండి, బ్యాక్ సైడ్ వేసుకోండి. జ్యువెలరీకి బ్యాక్ సైడ్ వేసుకొని 2 times కోటింగ్ వేసుకొని కొంచెం డ్రై అయ్యాక మీరు వేర్ చేసుకున్నారనుకోండి, అప్పుడు ర్యాషెస్ అనేది రావు. దేనికంటే డైరెక్ట్గా స్కిన్కి
జ్యువెలరీకి అటాచ్ ఉండదు కాబట్టి, కాంటాక్ట్ ఉండదు కాబట్టి డైరెక్ట్గా వాటికి. సో దానివల్ల ఏంటంటే మీకు ర్యాషెస్ అనేది తగ్గిద్ది. అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాక్ సైడ్ అనేది పెద్దాకులు స్వెట్ అయినా కూడా కలర్ అనేది పోకుండా ఉంటుంది కాబట్టి ఇలా అయితే చేసేయండి. అండ్ ఇంకో డౌట్ ఏంటంటే అండి, నేను మొన్న కాదు ఒక 3-4 డేస్ అవుతున్నట్టుంది మన లాంగ్ వీడియో పెట్టేసి. నేను కొంచెం బిజీగా ఉండి షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, లాంగ్ అయితే పెట్టలేకపోయాను. ఈరోజు అయితే నాకు కొంచెం టైం కుదిరించుకొని వీడియో అయితే పెడతాను, మళ్ళీ చాలా డేస్ అయిపోతుందని. సో ఆ వీడియో కింద నేను ఆ రోజు ఏమైందంటే గివ్ అవే అయితే తీసాం కదా అండి, ఏదో సంథింగ్ సతీష్ అనే నేమ్ ఏదో వచ్చినట్టుందండి, సతీష్ కుమార్ అనే ఏదో సంథింగ్ ఏదో నేమ్ చెప్పాను నేను. అది యాక్చువల్లీ ఏమైందంటే మా వాళ్ళు అంటే వేరే వీడియోది లింక్ కాపీ చేసి పెట్టేశారు. ఆ వీడియో అంటే మనం లాస్ట్ ఏ వీడియో పెట్టామో ఆ వీడియో గివ్ అవే తీస్తాం కదా, అలా కాకుండా వీళ్ళు ఏం చేశారంటే ఏదో ప్రీవియస్ వీడియోస్లో ఎప్పుడుదో ఆ లింక్ కాపీ చేసి పెట్టేశారంట బై మిస్టేక్. అది రాంగ్ అయింది. నేను వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడదాం అనుకున్నాను, అంతలోకి ఎవరో 2-3 మెంబర్స్ వచ్చేసారి కామెంట్ చేశారు, అసలు మీరు నిజంగా గిఫ్ట్స్ ఇస్తున్నారో లేదో తెలియట్లేదు అని. మన ఛానల్లో ఇప్పటికే చాలామందికి నేను గిఫ్ట్స్ అయితే ఇచ్చానండి. మీకు ఏ ఛానల్లో ఇంత మంచి గిఫ్ట్స్ అయితే ఇవ్వరండి. నేను మీకు ఎందుకు ఇస్తున్నానంటే నేను మధ్యలో నేను చాలాసార్లు కూడా ఒక 1 మంత్ అలాగా చాలాసార్లు కూడా వీడియోస్ అనేది అప్లోడ్ చేయకుండా ఉన్నాను. అయినా కూడా మీరు నాకైతే కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తూనే ఉంటున్నారు. వీడియోస్ చూసే వాళ్ళు కానీ, ఆర్డర్స్ బుక్ చేసుకునే వాళ్ళు కానీ, రీసెల్లర్స్ కానీ వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు కదా. మీకు మా మీద మీరు ఇంత నమ్మకం పెట్టుకుంటున్నారు, మేము కొంచెం కూడా మీకు హెల్ప్ చేయలేమన్న ఉద్దేశంతోనే ఏ ఛానల్ వాళ్ళు కూడా ఇవ్వని గిఫ్ట్స్ అయితే మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. 1000 రూపీస్ క్యాష్ బ్యాక్ ఆఫర్ కానీ, మీకు నచ్చిన ఐటమ్ని సెలెక్ట్ చేసుకోమని ఎవ్వరు చెప్పరండి. మా అయితే 200-300 రూపీస్ ఐటమ్ చూపించేసి మేము పంపించేసాము అన్నట్టు గొప్పలు చెప్పుకుంటారు. కానీ మేము ఇంతవరకు ఎప్పుడు వీడియోస్లో కూడా గొప్పలు చెప్పుకోలేదు, మేము ఇలా ఇచ్చాము అని. మాకు తెలుసండి, విన్నర్ అయిన వాళ్ళకి తెలుసు, మేము పంపించిన వాళ్ళకి మాకు తెలుసు మేము ఎలాంటి గిఫ్ట్స్ అయితే మేము పంపిస్తున్నామో. కేవలం మీరు మాకు సపోర్ట్ చేస్తున్నారన్న ఉద్దేశంతోనే మీకైతే అంత మంచి గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారండి. నేను పంపించవచ్చు, ఒక 100 రూపీస్లో ఐటెం తీసుకొచ్చి చూపించి ఇది 500 పడుతుందని చెప్పి నేను కూడా పంపించవచ్చు అండి. అలా కాదు, మీకు నచ్చిన ఐటెం కూడా సెలెక్ట్ చేసుకున్నాను కూడా నేనైతే ఇస్తున్నాను. బట్ అండ్ కామెంట్స్ అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ టైం అంటే ఎప్పటి నుంచో ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారండి. కొంతమంది ఏంటంటే ఇదే వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కామెంట్స్ పెట్టవచ్చు, ఎవరైనా కామెంట్స్ పెట్టవచ్చు. నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తూనే ఉన్నాను ఏంటంటే మేము పర్సనల్గా మాకు నచ్చిన వాళ్ళకి ఎవరికి ఇవ్వండి, కామెంట్స్లో ఎవరు పెడతారో వాళ్ళ ఐడీస్ని బట్టి మనం అయితే ఐడెంటిఫై చేయలేం కదండి ఎవరు పెడుతున్నారు ఏంటి అన్నది. ఒకవేళ ప్రొఫైల్ పిక్చర్స్ కానీ రియల్ నేమ్స్ ఉంటే అలా తెలిసేది, కానీ కొంతమంది నార్మల్గా ఎలా పెడితే అలా నేమ్స్ పెట్టుకుంటారు కదా, వాళ్ళెవరో కూడా మనకి తెలియదు కదా అండి. కామెంట్ పిక్కర్ అనే యాప్ దేని నుంచి అయితే ఎవరి నేమ్ అయితే అనౌన్స్ చేస్తా అది ఎవరి నేమ్ అయితే తీస్తుందో మేము వాళ్ళ నేమ్స్ అనౌన్స్ చేసి లేకపోతే వాళ్ళ వీడియోస్ మీకు చూపించి వీళ్ళు విన్నర్ అయ్యని పెడతామండి. రీసెంట్గా ఏమైందంటే కొంతమంది నేను ప్రీవియస్గా విన్నర్స్ అయిన వాళ్ళని చూశాను, వాళ్ళ ఐడీస్ చెక్ చేసుకుంటే మాకు వీడియోస్ ఎవరు ఎంతసేపు చూసారు ఏంటి అన్నది అయితే అనలిస్టిక్స్ ఉంటుంది కదా అండి, అనాలిసిస్ మేము దాంట్లో చూసుకున్నాము. దాంట్లో ఏమైందంటే విన్నర్ అయిన వాళ్ళు కనీసం 1 మినిట్ కూడా చూడలేదండి వీడియో. అందుకని నేనేంటంటే వీడియో కాకుండా ఇలా నేమ్ అనౌన్స్ చేద్దాము, వీడియో పెడుతుంటే ఏం చేస్తున్నారంటే కామెంట్ పిక్కర్ నుంచి తీసిన వీడియోని అక్కడ దాకా చూసేసి వదిలేస్తున్నారండి, మిగతా చూడట్లేదు వీడియో. అలా చూసే వాళ్ళకి గిఫ్ట్ అయితే వస్తుంది. పూర్తిగా ఎప్పటి నుంచో ఫాలో అయిన వాళ్ళకి చాలామంది గిఫ్ట్స్ రావట్లేదు. మనం ఏం చేయలేం కదండి, ఎవరి నేమ్ చూపిస్తాము వాళ్ళకే ఇస్తాం, కానీ మన పర్సనల్గా మనకు నచ్చిన వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం అంటే అలా కుదరదు కదా. ఒకవేళ మీరు అన్నట్టుగానే వీళ్ళు ఫీల్ అవుతున్నారు కదా అని వీళ్ళకి గిఫ్ట్ ఇచ్చేసామనుకోండి, ఇంకొకరు ఫీల్ అవుతారు, అలా ఇంకొకరు ఫీల్ అవుతారు, ఇలాగ చాలా డిస్టర్బెన్స్ అయితే వస్తాయండి. సో అందుకని నేను ఎప్పటి నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా కామెంట్ పిక్కర్లు ఎవరి నేమ్ చూపిస్తుందో వాళ్ళకే ఇస్తాను, కానీ వీళ్ళు ఫీల్ అవుతున్నారు కదా వీళ్ళకి ఇద్దాం అనేది ఉండదండి ఎక్కడ కూడా. సో అదనమాట నేను చెప్పదలుచుకుంది చెప్పానండి. నేను ప్రతి ఒక్కరికి కూడా అందరికి ఇవ్వటానికే ట్రై చేస్తున్నాను, కొత్త నేమ్స్ వస్తాయేమో అని ట్రై చేస్తున్నాను. ప్రతిసారి కూడా ఇప్పుడు దాకా మన ఛానల్లో అంటే వచ్చిన వాళ్ళకే వచ్చినట్టు ఇంతవరకు ఎప్పుడు చూడలేదండి. అంటే మాకు ప్రీవియస్ మెసేజెస్ ఉంటాయి కదా, అందరు కూడా ఫస్ట్ టైం విన్నర్ అయిన వాళ్ళేనండి. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ నెంబర్ రాంగ్ పెట్టారంటున్నారు. ఫస్ట్ ఎవరో కామెంట్ చేశారు, నేమ్ ఐడియా లేదండి, నేను జస్ట్ ఎప్పుడో చూశాను 3 డేస్ బ్యాక్ చూశాను. లైక్ నెంబర్ మీరు రాంగ్ పెట్టారు కాబట్టి మీకు గిఫ్ట్ అయితే రాలేదండి. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూనే ఉన్నాను, మీరు కామెంట్ సెక్షన్లో ఏ లైక్ నెంబర్ ఉంటుందో మీ స్క్రీన్ షాట్ కూడా అదే లైక్ నెంబర్ ఉండాలి. అలా లేకపోతే మేము ఎలా నమ్మగలుగుతామండి.
అది ఏ వీడియోకి వచ్చిందో లేదో మనకు తెలియదు కదా, జస్ట్ ప్రూఫ్ అనమాట. సో అందుకని కంపల్సరీగా మీరు కామెంట్ సెక్షన్లో ఏ లైక్ నెంబర్ అయితే కామెంట్ చేస్తారో అదే లైక్ నెంబర్ది స్క్రీన్ షాట్ ఉంటేనే మీకైతే గిఫ్ట్ వస్తుంది, ఇది మాత్రం పక్కా అండి. సో అందుకని కంపల్సరీగా లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి కరెక్ట్గా, అండ్ కరెక్ట్ లైక్ నెంబర్ని అయితే మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ని అయితే లైక్ చేయకపోతే, షేర్ చేయకపోతే, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే గివ్ అయితే ఉంటుంది.